ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారో, ఆలోచిస్తున్నారో, దిగులు పడుతున్నారో, ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఎవరైనా దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, త్వరలో మీకు సంపూర్ణమైన విడుదల మీకు కలుగబోతున్నాయి. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాను మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథం 2:19 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నంబర్ 2, మీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఇంతవరకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, మునుపులాగా తెల్లవారు లేచి ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకాలు ఉండలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, గట్టిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, కన్నీళ్లతో ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎవరైతే కృంగిపోతున్నారో మీ అందరి జీవితంలో ఒక పెను మార్పు కలగబోతున్నాయి. దేవునికి ఆత్మ అభిషేకం బలంగా కుమ్మరించబడబోతుంది. మిమ్మల్ని లోతుకు ఒక అద్భుతమైన పాటలోనికి మిమ్మల్ని దేవుడు నడిపించబోతున్నాను మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మనం కొన్ని రోజులుగా త్రోవ పక్కన ఉన్న గుడ్డివాడు గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆ త్రోవ పక్కన గుడ్డివాడు యేసును చేరుకోవటం, తన అద్భుతం పొందుకోవటం అంత ఈజీగా ఆయనకు అనిపించలేదు. ఎందుకంటే యేసుతో వచ్చిన వారు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు పెడతా ఉంటే ఆయన్ని నోరు మూయించినట్టుగా, మాట్లాడవద్దు, కేకలు పెట్టవద్దు, పిలవవద్దని నోరు మూయించినట్టుగా మత్తయి సువార్త 20:30-31 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, మీకు అభ్యంతరం రాకుండా మానదు. మీకు ఎవరి ద్వారా అభ్యంతరం వస్తుందో అతని యొక్క మెడలో తిరుగటురాలు కట్టి సముద్రంలో పడవేయాలని చెప్పాడు. సో యేసు ప్రభువే చెప్పిన మాట ఏంటంటే, అభ్యంతరం రాకుండా మానదు. నీ ఎంత లోతుగా, ఎంత ఆత్మీయంగా ఎదగాలని చెప్పి అనుకుంటున్నావో, ఎంతగా సాధించాలని ప్రభు కోసం నిలబడాలనుకుంటున్నావో, అప్పుడు అందరూ మన మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు, తోడపుట్టిన వాళ్ళు కూడా వ్యతిరేకమైపోతారు. చూడండి, దావీదు యొక్క జీవితంలో ఆ మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయంలో గోలియాతును దావీదు ఎదుర్కోవటానికి వెళుతున్నప్పుడు ఎవరైనా ఆటంకపరచలేదు చెప్పండి. అందరూ ఏకమై శత్రువు అయిపోయారు. అందరూ అభ్యంతరపరచటమే. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదివితే ఆయన సహోదరులు అడ్డుకుంటున్నారు. నేను గోలియాతును జయించాలనుకుంటున్నాను. ఆయన దేవునామాన్ని దూషిస్తున్నాడు. సున్నతి లేని వాడు దేవునామాన్ని దూషించడానికి ఏపాటి వాడు? సైన్యములకు అధిపతి అనే యెహోవాను దూషిస్తున్నాడు. కాబట్టి నేను ఊరుకోను, నా దేవుడిపై నాకు రోషం ఉందని చెప్పి ఆయన బయలుదేరితే ఆయన లేనిపోని మాటలతో గాయపరచడాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభు అందుకొరకు చెప్పాడండి మత్తయి సువార్త 10:36లో, మీ ఇంటి వారే మీకు శత్రువులు అన్నాడు. కాబట్టి మనం మేలు చేయాలనుకున్నప్పుడు రకరకాలుగా ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే అభిషేకం పొందిన సౌలు కూడా దావీదుకు అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నాడు. ఆయన అడ్డుకుంటున్నాడు. నువ్వు ఆయనతో పోరాడలేవు, జయించలేవని ఎంత డిస్కరేజ్ చేయాలో అంత డిస్కరేజ్ చేస్తున్నాడు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో ఆయన బాల్యం నుండే ఆయన యుద్ధ సూర్యుడు, నువ్వు గోలియాతుతో నిలబడి జయించటం నీ వల్ల కాదని ఎంత డిస్కరేజ్ చేయాలో అంత డిస్కరేజ్ చేస్తున్నాడు. సరే చెప్పి గోలియాతును అవన్నింటినీ ఓవర్కమ్ చేసుకుని గోలియాత్ దగ్గరికి వస్తే గోలియాత్ అయితే ఏగదాటిగా దేవత పేరట దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. ఎంత నిర్లక్షణంగా మరి దావీదును కించపరిచి మాట్లాడాడు, అంత కించపరిచి మాట్లాడాడు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 43-44లో నిన్ను చంపి ఆకాశ పక్షులకు నీ మాంసాన్ని పడేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత భయక్రాంతుడుగా చేస్తున్నాడంటే అంత భయక్రాంతుడుగా చేస్తున్నాడు. జయం పొందటం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందటం అంత సులువుగా అనిపించలేదు దావీదుకు. దావీదు పైన అభిషేకం ఉంది వాస్తవమే, దేవుని ఆత్మ ఉన్నాడు వాస్తవమే. కానీ ఆ జయం పొందటం అనేది, దేవునికి దగ్గర అవటం అనేది అంత ఈజీ అనిపించలేదు దావీదుకు. మీ జీవితంలో కూడా ఎన్నో ఛాలెంజ్ని ఈరోజు ఎదుర్కొంటున్నారేమో. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మీరు రకరకాల సమస్యలు, ఎన్నో నిందల అవమానాలు ఎదుర్కొంటున్నారేమో. నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను, ఏమాత్రం జడియవద్దు, జంగవద్దు, భయపడవద్దు, దూసుకొని పోండి. మీతో దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను అవమానపరిచేవాళ్ళు రేపు నిన్ను అర్థం చేసుకొని నీ యువతకు సారి చెప్తా వస్తారు.
నువ్వు అప్పుడు దాకా ఓపికతో ముందుకు పరిగెత్తాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఇప్పుడే వర్ధలే చేయండి, అభిషేకించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉందరు గాక. దేవుడు మేలు వెంబడి మేలు చేయను గాక. ఆమేన్.